సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. తెలంగాణ సీఎం తీరు 100 ఎలుకలు తిన్న రాబందు తీర్థయాత్రలకు పోయినట్లు, దయ్యాలు వేదాలు వల్లించినట్టు రేవంత్ రెడ్డి వైఖరి ఉందని, ఏనాడు ఒక సీఎం జై తెలంగాణ అనలేదని, అమరవీరులకు పువ్వు పెట్టింది లేదన్నారు. ఉద్యమంలో ఏనాడు పాల్గొనని వ్యక్తి కాదన్నారు. డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన కేసీఆర్ ఆమరణ దీక్ష ఫలితమని, ఎవరో దయా దక్షిణాల వల్ల తెలంగాణ వచ్చింది అనడం ఉద్యమకారులను, తెలంగాణ వారిని అవమానించడమే అన్నారు. తెలంగాణకు అడుగడుగునా అడ్డుపడింది కాంగ్రెస్ పార్టీయే అని, కాంగ్రెస్ ది తెలంగాణ ద్రోహుల చరిత్ర అన్నారు. ఆనాడు ఆంధ్ర లాబింగ్కి తలొగ్గి ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపింది కాంగ్రెసే అన్నారు. ఫజల్ అలీ కమిషన్ సిఫార్సులను తుంగలో తొక్కింది నెహ్రూ అని, 1969 ఉద్యమాన్ని ఇనుపకాళ్లతో తొక్కింది ఇందిరమ్మ రాజ్యమే అన్నారు. కాంగ్రెస్ పొట్టనబెట్టుకున్న అమరుల అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం 369 మంది కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీయే అని, అమాయకులను బలి తీసుకుందన్నారు. తెలంగాణ ప్రజా సమితిని కాంగ్రెస్ లో కలుపుకొని ప్రజల ఆకాంక్షలను కాలరాశారన్నారు. 2001లో కేసీఆర్ పార్టీ పెట్టకుంటే, పోరాటం చేయకుంటే అసలు తెలంగాణ మాటే లేదన్నారు. అసెంబ్లీలో తెలంగాణ పదం నిషేధించారని ఆనాటి పాలకులు అన్నారు. తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతమని అనాలని హుకుం జారీ చేశారు. 66 ఏండ్ల టీడీపీ కాంగ్రెస్ పాలనలో జై తెలంగాణ అంటే పాపమన్నారు. అలాంటి సమయంలో కేసీఆర్ పార్టీ పెట్టారని, ఉద్యమాన్ని ముందుండి నడిపించారన్నారు. 2004లో హామీ ఇస్తే కేంద్ర కేబినెట్ లో చేరారని, తెలంగాణ ఇవ్వకపోగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకునే ప్రయత్నం చేశారన్నారు. ఉద్యమాన్ని కాలరాసే ప్రయత్నం చేశారని, కేంద్రంలో మంత్రిగా ఉండి ఆర్ఎస్ఎస్ ఆఫీస్ నుంచి ఆర్ఎస్యు ఆఫీస్ దాకా తిరిగాడన్నారు. దేశంలో 32 రాజకీయ పార్టీలను ఒప్పించి మెప్పించి ప్రణబ్ ముఖర్జీకి లేఖ ఇచ్చింది కేసీఆర్ అని, ఇది చరిత్రలో ఉన్న వాస్తవం అన్నారు. ఆలస్యమైనట్టుంది. కలెక్టర్ గారు భోజనానికి ఏంటంటే మేము వెయిట్ చేయాల్సి వచ్చింది. కలెక్టర్ గారు వచ్చేదాకా వెయిట్ చేసి కలెక్టర్ గారు డిస్టర్బ్ చేయొద్దు, దొరికేది వల్ల మాకు కొంత లేట్ అయింది. దానివల్ల మీకు ఆలస్యం జరిగితే డిస్టర్బ్ గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమం గురించో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ఆయన మాట్లాడడం వింటే 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు పోయిందట. దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యలు, ఆయన యొక్క చర్యలు ఉన్నాయి. యొక్క 5 నిమిషాలు వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి. సరే, రేవంత్ రెడ్డి గారు చరిత్రలో ఎప్పుడన్నా ఒకనాడు జై తెలంగాణ అన్నది లేదు, ఒకనాడు అమరవీరుల స్తూపం దగ్గర 2 పూలు పెట్టింది లేదు, ఉద్యమంలో ఒకనాడు రాజీనామా చేసిన పాపాన పోలేదు. ఏ ఒక్క రోజు కూడా ఆయన ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి కాదు. డిసెంబర్ 9వ తేదీ తెలంగాణ ప్రకటన వచ్చిందంటే అది కేసీఆర్ గారి ఆమరణ దీక్ష ఫలితం. తెలంగాణ ప్రజల పోరాట ఫలితం డిసెంబర్ 9, 2009 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన. కానీ ఇవాళ ఎవరో దయాదాక్షిణ్యాల మీద తెలంగాణ వచ్చింది అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడటం అంటే ఇది తెలంగాణ ఉద్యమకారులను అవమానించడం, తెలంగాణ అమరులను కూడా, త్యాగాలను కూడా అవమానించడమే అవుతుంది. తెలంగాణ చరిత్ర అంతా కూడా చూస్తే కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ద్రోహ చరిత్ర. తెలంగాణకు నంబర్ 1 విలనే కాంగ్రెస్ పార్టీ. అడుగడుగున తెలంగాణ అంటే మీకు ముదిరాజుల మీద, మా గంగపుత్రుల మీద కాంగ్రెస్కు ఏ పార్టీ ప్రేమ ఉందో అర్థమవుతుంది. మత్స్యకారుల జీవితాల్లో కేసీఆర్ వెలుతురు నింపితే మీరు పురోగమనం, కేసీఆర్ దేమో పురోగమనం, మీదేమో తిరోగమనం. కేసీఆర్ వెలుగులు నింపితే మీరు చీకటి నింపుతున్నారు. గతం కంటే మీరు బాగా చేస్తారా? ఉన్న కార్యక్రమాలు రద్దు చేస్తారా? 1073 చెరువుల్లో మేము గతంలో వేస్తే ఈసారి మీరు వేసింది 79 చెరువులే. ఇంత అన్యాయం చూడండి. ఆల్మోస్ట్ డిసెంబర్ నెలలో ఉన్నాం. ఇప్పుడు ఆ వేసిన 79 కూడా సగమే వేసాం. సో మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి రాష్ట్రంలో మరియు మన జిల్లాలో
మొత్తం చెరువులలో కూడా చేప పిల్లలు వెంటనే వేయాలని చెప్పి ఈరోజు మేము కలెక్టర్ గారికి ఇచ్చిన మెమోరాండంలో చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 2వ విడత గొర్రెల పంపిణీ చేస్తామని చెప్పారు. కానీ అది కూడా చేయడం లేదు. డీడీలు వాపసిస్తామన్నారు. ఆ డీడీలు కూడా ఇంకా 128 డీడీలు జిల్లాలో పెండింగ్లో ఉన్నాయి. సో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వెంటనే 2వ విడత మా గొల్ల కుర్మలకు గొర్రె పిల్లలు ఇవ్వాలని మేము మెమోరాండంలో ఇవ్వడం జరిగింది. డీడీలు కూడా సత్వరమే తిరిగి ఇవ్వండి. మరి ప్రభుత్వం వితౌట్ డీడీ 100% మేమే ఇస్తామన్నారు కనుక వితౌట్ బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ ఉచితంగా గొర్రె పిల్లలు మా గొల్ల కుర్మలకు ఇవ్వాలని జిల్లాలో మేము కోరడం జరిగింది. వీటితో పాటు ఇంకొక 5 మన నియోజకవర్గానికి సంబంధించిన ఇష్యూస్ కూడా ఉంటాయి. ఒకటి, మన జిల్లాకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను మంత్రిగా ఉన్న సమయంలో చింత ప్రభాకర్ గారు మా స్థానిక నాయకులందరూ విజ్ఞప్తి చేస్తే మేము ఇక్కడ ముదిరాజ్ సంఘానికి, లింగాయత్కు, గౌడ్స్కు, పద్మశాలి కమ్యూనిటీలకు సంగారెడ్డిలో జిల్లా కార్యాలయాల కోసం ఒక్కొక్క ఎకరా స్థలాన్ని కందిలో ఇవ్వడం జరిగింది. 4 మేజర్ కమ్యూనిటీస్ ముదిరాజ్, లింగాయత్, గౌడ్స్ అండ్ పద్మశాలి ఒక్కొక్కరికి 1 ఎకరం స్థలంతో పాటు 25 లక్షల రూపాయల డబ్బు కూడా అప్పుడు నేను శాంక్షన్ ఇచ్చాను. ఈ ప్రభుత్వం వచ్చి టెండర్లు కూడా అయినాయి. ఈ ప్రభుత్వం వచ్చినాక అక్కడ పనులు జరపడం లేదు. ఆ భూములు వెనక్కి తీసుకోవాలని చూస్తూ ఉన్నారు. సో దయచేసి ఆ భూములు వెనక్కి తీసుకోవద్దని, ఆ ఇచ్చిన డబ్బులతోని వెంటనే పనులు ప్రారంభించాలని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. విధంగా సంగారెడ్డి నియోజకవర్గం, జహీరాబాద్ నియోజకవర్గం, సంగారెడ్డి, జహీరాబాద్ SDF అండ్ MRR స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ మెయింటెనెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్ దాని కింద చాలా డబ్బులు గతంలో శాంక్షన్ అయ్యి టెండర్లు పిలిచాం. ఆ పనులన్నీ రద్దు చేశారు. ఇక్కడ బాధ కలిగేది ఏంటంటే ఒకే జిల్లాలో అందోల్లో రద్దు చేయలేదు, నారాయణఖేడ్లో రద్దు చేయలేదు. అక్కడేమో పనులు జరుగుతున్నాయి. సంగారెడ్డి, జహీరాబాద్ అనేమో రద్దు చేసి పనులు ఆపేశారు. ఇదేం ప్రభుత్వం అడుగుతాం. అంటే సంగారెడ్డి, జహీరాబాద్ ప్రజలు తెలంగాణలో లేరా? ఎందుకు ఈ 2 నియోజకవర్గాలకు పనులు రద్దు చేశారు? గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులు అందులో జరుగుతున్నాయి, SDF, MRR. కానీ సంగారెడ్డి ఆపేసింది, జహీరాబాద్ ఆపేసింది. అవసరమైతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం మేము. మరి కలెక్టరేట్ను దిగ్బంధం చేస్తాం. దయచేసి పనులు యథావిధిగా ఇక్కడ కొనసాగించాలి, పనులు జరపాలని సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గ ప్రజల పక్షాన ఇవాళ కలెక్టర్ గారిని కోరారు. సంగారెడ్డి సదాశివపేటలో కేసీఆర్ గారు వెజ్, నాన్ వెజ్ మార్కెట్స్ మంజూరు చేశారు. దాదాపు 3 కోట్ల 4 కోట్ల రూపాయల పని అయింది. అంటే పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో, హైజీనిక్ కండిషన్స్లో ప్రజలు పండ్లు, కూరగాయలు, మాంసాహారాలు కొనుక్కోవాలి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒకళ్ళని కాంగ్రెస్ పార్టీలు చేర్చుకునే ప్రయత్నం చేసింది. ఉద్యమాన్ని కాలరాసే ప్రయత్నం చేసింది. కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టి ప్రణబ్ ముఖర్జీ గారితో కమిటీ చేసింది కన్సెన్సస్ తేవడానికి. కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రణబ్ ముఖర్జీ గారు కానీ కన్సెన్సస్ కోసం ఏం ప్రయత్నం చేయలేదు. కానీ కేసీఆర్ గారు కేంద్రంలో మంత్రిగా ఉండి ఆయన చేసిన పని తెలంగాణ పని. RSS ఆఫీస్ నుంచి RSU ఆఫీస్ దాకా గల్లీ తిరిగి 32 రాజకీయ పార్టీలను ఈ దేశంలో ఒప్పించి మెప్పించి తెలంగాణకు అనుకూలంగా లేఖలు తెచ్చి ప్రణబ్ ముఖర్జీ గారికి సబ్మిట్ చేసింది కేసీఆర్. కాంగ్రెస్ తెచ్చింది ఎక్కడన్నా? 32 రాజకీయ పార్టీలను ఒప్పించి తెలంగాణకు అనుకూలంగా లేఖలు తెప్పించింది కేసీఆర్ కాదా? ఇది చరిత్రలో లేదా? మేమేమో దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తే, ఇక రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు.
ఏ తెలంగాణ ఇస్తే సిగరెట్టా బీడా 100 కోట్ల మంది ఒప్పుకుంటే తెలంగాణ, హైదరాబాద్ పోవాలంటే పాస్పోర్ట్ వీసా కావాలి. ఈ రకంగా రెచ్చగొట్టే చర్యలు చేసింది కాంగ్రెస్ పార్టీ. అయినా కేసీఆర్ గారు ఆయన ఓపికతో ఒక్కొక్క పార్టీని తెలంగాణ గోస, తెలంగాణ బాధను చెప్పి 32 రాజకీయ పార్టీలు ఒప్పించి ప్రణబ్ ముఖర్జీ గారి కమిటీకి రిపోర్ట్ సబ్మిట్ చేశాం. అయినా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇవ్వలేదు. చివరికి కేసీఆర్ గారు కేంద్ర మంత్రి పదవికి, ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసి మళ్ళీ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు కేసీఆర్ గారు. మీరు 5 ఏళ్ళ అధికారంలో ఉన్న కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టిన, రాష్ట్రపతి నోట ఉభయ పార్లమెంట్ సభల్లో చెప్పిన, దేశంలోని 32 రాజకీయ పార్టీలు ఒప్పుకున్నా తెలంగాణ ఇయ్యకుండా మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ కాదా? ఒకవేళ మీరు ఆ రోజే తెలంగాణ ఇచ్చుంటే ఎందుకు ఇంతమంది పిల్లలు బలిదానాలు చేసుకునేవారు? ఎందుకు ఇన్ని చావులకు కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ చావులకు కారణం ఇచ్చిన మాట ప్రకారంగా 2004 నుంచి 9 దాకా మీరు అధికారంలో ఉన్నారు. దేశ రాజకీయ వ్యవస్థ ఒప్పుకున్నది. మీరు ప్రజలకు మాట ఇచ్చారు. టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇవ్వకుండా దీన్ని ఎగబెట్టింది కాంగ్రెస్ కాదా? చివరికి మళ్ళీ కేసీఆర్ గారు అయితే నా శవయాత్ర లేకపోతే తెలంగాణ జైత్ర యాత్ర అని ఆయన బయలుదేరినాడు. ఆమరణ నిరాహార దీక్ష ప్రకటించింది కేసీఆర్. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటువంటి నినాదంతో ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు కేసీఆర్. ఆ దీక్షకు కూడా కూర్చొనియకుండా కేసీఆర్ ను అరెస్ట్ చేసి తెలంగాణ ఉద్యమం లేదని ఆంధ్ర సరిహద్దుల్లో ఖమ్మం జైల్లో పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీయే కదా. ఖమ్మం తీసుకపోతే తెలంగాణ ఉద్యమం ఉండదు, తెలంగాణ రాకుండా చేయొచ్చు అని ఖమ్మం జైల్లో కేసీఆర్ ను పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీయే కదా. జైల్లో పెట్టిన నిరాహార దీక్ష కొనసాగి 11 రోజులు ప్రాణం సహితం వదలడానికి సిద్ధపడి కేసీఆర్ యొక్క పోరాట ఫలితం కదా డిసెంబర్ 9వ తేదీ ప్రకటన. డిసెంబర్ 9 ప్రకటన. ఆ రోజు నేను కేసీఆర్ గారితో ఉన్నా. ఢిల్లీ నుంచి చిదంబరం గారు మన ఆచార్య జయశంకర్ సార్ ఫోన్ వచ్చింది. మేము ప్రకటన చేస్తాం, కేసీఆర్ గారిని దీక్ష విరమించండి అని. ఉత్తుత ప్రకటన అయితే ఒప్పుకోము, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది అని చెప్తేనే దీక్ష విరమిస్తాడు కేసీఆర్. 2-3 సార్లు మాట్లాడిన తర్వాత మీరే రాసి పంపండి జయశంకర్ గారు అంటే, జయశంకర్ గారు కేసీఆర్ గారి సూచనలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది అని ఇంగ్లీష్ లో ఆయన రాసి